After Paul had this wonderful experience, పౌలుకి ఇలాంటి అద్భుతమైన అనుభవం కలిగిన తర్వాత God wanted to lead him higher. దేవుడు పౌలుని ఇంకా ఎత్తుకు నడిపించాలని అనుకున్నాడు. I mean, what is higher than being lifted up to third heaven and hearing those wonderful things over there and seeing all those wonderful things? You'd say, boy, you're really qualified now to come out and serve the Lord mightily. Just go around giving this testimony and you can build the church everywhere. People will be drawn to you. అయితే మూడవ ఆకాశానికి ఎత్తబడి అక్కడ అద్భుతమైన విషయాలను వినటం కంటే, అక్కడ ఉన్న వాటిని చూడటం కంటే ఇంకా ఎత్తైనది ఏంటి? అలాంటి విషయాలను చూసిన తర్వాత మీరు చెప్పొచ్చు, నువ్వు బయటకు వచ్చి బలంగా దేవుని సేవించడానికి, ఈ సాక్ష్యాన్ని ఇతరులకు ఇచ్చుకుంటూ నువ్వు ప్రతి చోట సంఘాన్ని నిర్మించడానికి నిజంగా అర్హుడివి. అప్పుడు ప్రజలు నీ వైపు ఆకర్షించబడతారని మీరు పౌలుకి చెప్పొచ్చు. Just give a testimony. Oh, you actually went to heaven. నువ్వు ఊరికే ఒక సాక్ష్యం ఇవ్వు, నువ్వు నిజంగానే పరలోకానికి వెళ్ళావని. They will trust you. వాళ్ళు నిన్ను నమ్ముతారు. You confirm it with you, Paul, you raise the dead and you know all types of things. You really be do a miracle on the earth. And God said no. అయితే ఇంకా నువ్వు రూఢిపరచవచ్చు కూడా ఆ సంగతిని. నువ్వు మరణించిన వారిని తిరిగి లేపుతున్నావు, అలాంటి అద్భుతాలు ఇంకా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తే భూమి మీద నిజంగా ఒక అద్భుతం చేయగలవని. కానీ దేవుడు మాత్రం అలా చేయొద్దని చెప్పాడు. This is not enough for you, Paul. I have to give you another experience. అయితే దేవుడు ఇంకా ఏం చెప్పారంటే, ఈ అనుభవం నీకు సరిపోదు పౌలు, నేను నీకు ఇంకొక అనుభవం ఇవ్వాలని చెప్పాడు. And you say another experience superior to being taken to the third heaven? అయితే అప్పుడు మీరు ఎట్లా చెప్పొచ్చు, ఇంకొక అనుభవమా, మూడో ఆకాశానికి కొనుక్కోబట్టం కంటే ఇంకా గొప్పదా అని చెప్పొచ్చు. Yes, superior to being taken to the third heaven. అవును, మూడో ఆకాశానికి కొనుక్కోబట్టం కంటే కూడా ఇంకా గొప్ప అనుభవం అది. And tell you in the next verse. ఆ యొక్క తర్వాత వచనంలో ఇలా ఉంటది. Verse 7. In the middle, he gave me a thorn in the flesh. అయితే 7వ వచనం మధ్యలో ఇలా ఉంటది, ఆయన నా శరీరంలో ఒక ముల్లుని ఇచ్చారు. What a contrast. ఏమి వ్యత్యాసం అది. Being taken to the third heaven and you get a promotion from there. And what does the promotion take you to? మూడవ ఆకాశానికి కొనుక్కోబట్టడం, అక్కడి నుంచి పదోన్నతి లభించడం. ఆ పదోన్నతి ఎక్కడికి తీసుకొని వెళ్ళింది పౌల్ని? From the third heaven, is there a fourth heaven or a seventh heaven, as like some people say? అది మూడవ ఆకాశం నుంచి నాలుగో ఆకాశానికి కొనుక్కోబట్టమా, లేకపోతే కొంతమంది చెప్పినట్టు 7వ ఆకాశానికి కొనుక్కోబట్టమా? The thorn in the flesh, some intense physical problem. అది శరీరంలో ముళ్ళు, ఒక విపరీతమైన శరీరంలోని సమస్య. It was a messenger of Satan. అది సాతాను యొక్క దూత. After being taken to heaven, Lord, you're going to promote me by letting a messenger of Satan torment me? నువ్వు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చే పదోన్నతి సాతాను దూతను అనుమతించడమా, నన్ను నలగొట్టడానికి? A messenger of Satan tormented me. Lord, is this a promotion or a demotion? సాతాను యొక్క దూత నన్ను నలగొట్టాడు, దేవా ఇది ఒక పదోన్నత లేకపోతే కింద పదవికి పంపించడమా? God always leads you from one step to the next step higher. అయితే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి పైకే నడిపిస్తాడు. Now I say this for some of you who may need this message. నేను ఈ విషయాన్ని మీలో అవసరం ఉన్నటువంటి కొందరికి చెప్తున్నాను. You're seeking God for something higher and greater, and you already experienced some wonderful things in your life so far. మీరు మీ జీవితంలో ఇంకా ఎదగడానికి, పైకి వెళ్ళకపోవడానికి దేవుని వెతుకుతున్నారు. మీరు ఇప్పటికే మీ జీవితంలో అద్భుతమైన విషయాలను అనుభవిస్తున్నారు. Maybe some of you have found a local church where you are in. అయితే మీరు ఉదాహరణకి మీరున్న చోటనే ఒక స్థానిక సంఘాన్ని మీరు కనుగొని ఉండొచ్చు. A good experience where some of you heard these messages and brought into come to a wonderful life. Do you really want to go higher than the third heaven? లేక మీరు ఈ వర్తమానాలను విని మీ జీవితాలను అద్భుతంగా మార్చుకొని ఉండొచ్చు. మీరు మీ జీవితాల్లో మూడో అవకాశానికి మీరు కొనుక్కోబట్టం కంటే ఇంకా ఎత్తుకు వెళ్ళాలనుకుంటున్నారా? Be serious. I'll show you. It'll be painful, but it'll be glorious. It'll be more glorious than being caught up to the third heaven. అయితే మీరు ఈ విషయాల్ని మీరు జాగ్రత్తగా తీసుకోండి. అవి బాధాకరంగానే ఉంటాయి, కానీ మహిమకరంగా ఉంటాయి.
మూడో ఆకాశానికి కొనుక్కోబట్టం కంటే ఇంకా మహిమకరంగా ఉంటుంది. God never takes a person up and brings them down. It's always from glory to glory. Always. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని పైకి తీసుకొని వెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొని రాడు. ఎప్పుడు కూడా మహిమ నుండి అధిక మహిమకే ఎల్లప్పుడూ కూడా. The path of the righteous is like the rising of the sun. నీతిమంతుల మార్గము ఎలా ఉంటుంది? వేకువ వెలుగు ఉన్నట్టు ఉంటుంది. Rise more and more until the perfect day. అంతకంతకు తేజరిల్లుతూ పట్టపగలయ్యే వరకు ఎలా వెలుగు ఎక్కువ అవుతూ ఉంటుందో అలా ఉంటుంది. So you're born again, it's sunrise. నువ్వు తిరిగి జన్మించడం అనేది సూర్యోదయానికి సాదృశ్యం అయితే Darkness is gone. దానికి ముందున్నటువంటి చీకటి అనేది గతించిపోయింది. And ultimately, noonday position is Christ coming back. Till then, there's never a time when the sun backslides. Never. Believers backslide. God's plan for you is never for a moment to go back. Higher, higher. Have you been caught up to the third heaven? The sun is going to go still higher after that, not lower. And what is higher? The thorn in the flesh. అయితే చివరగా మధ్యాహ్నం అనేది క్రీస్తు రాకడ. అప్పటి వరకు కూడా సూర్యుడు వెనక్కి వెళ్ళటం అనేది ఎప్పటికీ ఉండదు. ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. విశ్వాసులు దిగజారి వెనక్కి వెళ్తారు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా వెనక్కి దిగజారకూడదు. ఒక్క క్షణం కూడా దిగజారకూడదు. పైకి, పైకి, పైకే వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైనా మూడో ఆకాశానికి తీసుకొని పోబడ్డావా? సూర్యుడు ఇంకా పైకే వెళ్ళబోతున్నాడు. క్రిందకి కాదు. పైకంటే ఏంటి? శరీరంలో ముళ్ళు. Do you agree now when we read in the Bible that God's ways are not our ways? అయితే దేవుని మార్గాలు మన మార్గాలు కాదు అని బైబిల్ చెప్తున్న దానికి నువ్వు ఇప్పుడైనా అంగీకరిస్తున్నావా? Do you agree that his ways are higher than our ways? ఆయన మార్గాలు మన మార్గాల కంటే గొప్పవని అంగీకరిస్తున్నావా కనీసం? Definitely. అవును, ఖచ్చితంగా. None of us would imagine taking a person to the third heaven and then putting a thorn in the flesh after that, a messenger of Satan to harass him. అయితే మనలో ఎవరు కూడా అనుకోరు ఒక వ్యక్తిని మూడో ఆకాశానికి తీసుకొని వెళ్ళిన తర్వాత శరీరంలో అతన్ని బాధించడానికి ఒక ముళ్ళు పెట్టాలని. If some of you are experiencing that you've had some amazing supernatural experiences, not supernatural, perhaps some amazing experiences with God in your life, and the next thing you face is some terrible trial or suffering, you say, Lord, am I backsliding? Brother, sister, you're not backsliding. It's the next step to glory. మీలో ఎవరికన్నా అలాంటి అనుభవాలు అనుభవిస్తుంటే అంటే దేవుని ద్వారా ఆయన దగ్గర నుంచి అద్భుతమైనటువంటి అనుభవాలు మీరు చూసిన తర్వాత నెక్స్ట్ అనుభవం అనేది ఒక విపరీతమైన కష్టం లేదా పరీక్ష అనుకోండి. అప్పుడు మీరు దేవునితో ఇలా చెప్తారేమో, దేవా నేను ఏమైనా వెనకకి దిగజారుతున్నానా అని. సహోదరుడా, సహోదరి, మీరు ఆత్మీయంగా వెనక్కి దిగజారట్లేదు. దేవుని మహిమలో అది తర్వాత మెట్టు. The sun is rising higher. Only thing you're not able to understand. సూర్యుడు పైకి వెళ్తున్నాడు. మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. Paul didn't understand in the beginning. So what did he pray? He prayed three. It says it's a beautiful word here in verse 8. I implored the Lord. You know the meaning of the word implored in English? అయితే పౌలుకు కూడా మొదట్లో అలానే అర్థం అవ్వలేదు. పౌలు మొదట్లో ఏం చేశాడంటే 3 సార్లు ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మంచిగా రాయబడింది. నేను దేవుణ్ణి వేడుకున్నానని. ఆ మాటని ఇంగ్లీష్‌లో ఇంప్లోర్డ్ అనే పదం అనే పదంగా రాయబడింది. ఇంప్లోర్డ్ అనే పదానికి ఏమని అర్థం వచ్చేటట్టు రాయబడిందో తెలుసా? Let me put it reverently. He pestered the Lord. Lord, you got to take this away. You got to take this away. You got to take this away. You know how some little child pesters his daddy or mommy for some snack or some cake or something like that. He pestered the Lord. Lord, take it away. అయితే నన్ను దైవ భయం కలిగి చెప్పనివ్వండి. పౌలు దేవుణ్ణి పీడించాడు. మీకు పీడించడం అంటే ఏందో తెలుసా? దేవా ఇది నువ్వు తీసేయాలి, తీసేయాలి, తీసేయాలని. చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని చిరుతిండ్ల విషయంలో ఎలా నాకు కేక్ కావాలి లేకపోతే తినడానికి ఇంకోటి కావాలని ఎలా పీడిస్తారో తెలుసు కదా! అలా దేవుడు పౌలును పీడించాడు. Take it away. I implored the Lord, take it away. I don't want this. అలా దేవుడు పౌలుని పీడించి దేవా తీసేయి, తీసేయి, తీసేయి అని దేవుడిని వేడుకున్నాడు. నాకు ఇది వద్దు అని. The Lord said no. అయితే దేవుడు ఒప్పుకోలేదు.
Have you had an experience where you prayed and prayed and prayed for something you really felt was good for you and God said no? అయితే మీకు అటువంటి అనుభవం ఉందా? మీరు నిజంగా ఒకటి మంచిదని మీరు అనుకోని, మీరు ప్రార్థించి, ప్రార్థించి దేవుడిని అడిగారా? మీరు అలా ప్రార్థించిన తర్వాత దేవుడు కాదు అని చెప్పారా? You say, Lord, this is the devil harassing me. How can you allow it? God said, no. He will keep on harassing you. But I won't leave. దేవా ఇది సాతాను నన్ను బాధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు ఎలా అనుమతిస్తావు? అని మీరు దేవుడిని అడిగితే దేవుడు దానికి కాదని సమాధానం ఇచ్చాడా? సాతాను నిన్ను బాధిస్తాడు. కానీ You alone. I'll never forsake you. Paul, you're my faithful servant. And I believe the Lord is saying that to a number of people here. You are my faithful servant. Listen to it. అయితే పౌలు నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టాను, నిన్ను ఎడబాయను, నీవు నాకు నమ్మకమైన దాసుడవు అని. నేను నమ్మేది ఏంటంటే దేవుడు ఇక్కడున్న అనేక మందితో కూడా అదే విషయం చెప్తున్నారు. It's God's voice to you. Don't have an artificial humility to say, no, 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 I'm a failure. No, don't say that. దీన్ని వినండి, అది దేవుని స్వరం నీకు. మీకు కృత్రిమమైన దీనత్వం కలిగి ఉండకండి. కాదు 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 నేను ఓడిపోయిన వాడిని అని చెప్పొద్దు, అలా చెప్పొద్దు. Good to have low thoughts about yourself, to say, Lord, I'm just a sinner saved by grace. I will say that till the end of my life. మీ గురించి మీరు తగ్గింపు స్వభావం కలిగిన ఆలోచనలు కలిగి ఉండటం మంచిది. దేవా నేను కృప ద్వారా రక్షించబడిన పాపిని అని చెప్పటం. నేను కూడా నా జీవితాంతం వరకు అలానే చెప్తాను. But I'll never have a false humility saying I'm a useless person. God cannot use me. He never used me. That's all a lie. Don't tell lies. కానీ నేను కృత్రిమ దీనత్వం అనేది కలిగి ఉండను. నేను ఎందుకు పనికిరాని వాడిని, దేవుడు నన్ను ఆయన ఎందుకోసం ఉపయోగించుకోలేదని, దేవుడు నన్ను ఎప్పుడు ఉపయోగించుకోలేదని, అవన్నీ అబద్ధాలు. ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి. If God has used you, don't tell a lie that he hasn't. ఒకవేళ మిమ్మల్ని దేవుడు ఉపయోగించుకొని ఉంటే దేవుడు నన్ను ఉపయోగించుకోలేదని చెప్పొద్దు. God wants to lead you higher. అయితే దేవుడు నిన్ను ఉన్నత స్థానం వైపు నడిపించాలనుకుంటున్నాడు. Always remember, God's plan for you, the sun is to go brighter and brighter and brighter. నీ పట్ల ఎల్లప్పుడూ దేవుని ప్రణాళిక ఏంటంటే నిన్ను ఇంకొంచెం కాంతివంతంగా పెరిగేటట్లు చేయాలనేదే. So how is this going to be a higher way? అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ శరీరంలో ముళ్ళు అనేది ఉన్నత స్థాయి ఎలా అవుతుంది? Paul was human. He implored. Implored means he pestered the Lord. Take it away. And the Lord said no. But I'm teaching you something, Paul, which will not only help you, but when you testify about it, it's going to help people around the world for 2000 years. పౌలు కూడా మనిషే. పౌలు దేవుణ్ణి వేడుకున్నాడు, ఒక రకంగా పీడించాడు తీసేయమని. కానీ దేవుడు వద్దని చెప్పాడు. కానీ నీకు ఒకటి నేర్పిస్తున్నాను పౌలు, అది నీకు ఉపయోగపడటం మాత్రమే కాకుండా దాని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తావో అది ప్రపంచమంతా 2000 సంవత్సరాల వరకు ప్రజలకు ఉపయోగపడబోతుంది. More than if you told people that you were taken up to heaven. అది నువ్వు పరలోకానికి తీసుకొని పోబడ్డావు అని ప్రజలకు చెప్పినప్పటికంటే కూడా ఎక్కువగా ఉపయోగపడబోతుంది. If Paul had described his entire one full chapter of what he heard in heaven. ఒకవేళ పౌలు ఒక అధ్యాయం మొత్తం తాను పరలోకంలో ఏమేమి విన్నాడో అది రాశాడని అనుకుందాం. How will it help me? I'm not being taken up to heaven. How will it help me? It make me admire Paul greatly. Wow, what he saw there, amazing. It won't help me at all. అది నాకు ఎలా ఉపయోగపడుతుంది? నేను పరలోకానికి కొనుక్కోబడట్లేదు. అది పౌలుని చాలా ప్రశంసించేటట్లు చేస్తుంది. వావ్, ఏం చూశాడు అక్కడ, అత్యద్భుతం అని. అది నాకు అసలు ఏం ఉపయోగపడదు. When I see that Paul had a thorn in the flesh with Satan harassing him, I say, boy, that really has helped me. Believe me, that has helped me more than any testimony Paul could have given me about his experience in the third heaven. కానీ నేను పౌలు సాతాను పెట్టిన ముళ్ళు కలిగి ఉన్నాడని చూసినప్పుడు, సాతాను బాధిస్తున్నాడని చూసినప్పుడు అది నాకు నిజంగా ఉపయోగపడింది. నన్ను నమ్మండి. పౌలు తన మూడో అవకాశాన్ని గురించిన అనుభవం గురించి ఏ సాక్ష్యం చెప్పినా దానికంటే కూడా తన శరీరంలో ముళ్ళును గురించి రాసిందే నాకు ఉపయోగపడింది. Because I got this wonderful word which is not found anywhere else in scripture. ఎందుకంటే దాని ద్వారా దేవుని గ్రంథంలో మరెక్కడ రాయబడని ఒక వాక్యాన్ని అది నాకు ఇచ్చింది. The Lord said to me, my grace is sufficient for you. ప్రభువు నాకు చెప్పారు, నా కృప నీకు చాలునని.
It's an amazing promise. To me, it's one of the most wonderful promises in the Bible. అది ఒక అద్భుతమైన వాగ్దానం. అది నాకు బైబిల్‌లో ఉన్నటువంటి అద్భుతమైన వాగ్దానాలు, అత్యద్భుతమైన వాగ్దానాల్లో అది కూడా ఒకటి. That whatever your problem, remember this, my brother and sister, God's grace is more than enough to help you in that situation. మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా సహోదరుడా, నా సహోదరి ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని కృప మీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంది. ఆ సమయంలో మీకు సహాయం చేయడం కోసం. Not just enough, but more than enough. He always gives in abundance. కేవలం సరిపోవడం మాత్రమే కాదు, సరిపోయిన దానికంటే ఎక్కువ ప్రభువు ఎప్పుడూ కూడా మనకు సమృద్ధినిస్తాడు.